అలాంటి వాళ్ళు కొంతమంది కాలగర్భంలో కలిసిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుంచుకోవచ్చు. ప్రత్యేకించి మన పేర్లు పెట్టడం వేస్ట్ కదా. ఇలాంటి సామాన్యమైన వ్యక్తి సామాన్య జీవితం గడిపితే తప్పేముందని చెప్పేసి ఆ ప్రభుత్వానికి కలిసి వస్తుంది. మరి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాదని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మోడీ గారు. అదే బాటలో చంద్రబాబు గారు కూడా వెళ్తున్నారు. కాబట్టి చంద్రబాబు గారిని చూసి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా చేసినట్టయితే మన ప్రభుత్వం మీద బడ్జెట్ తగ్గిద్ది. ఈ యొక్క డబ్బుల్ని మరి వేరే వాటికి అభివృద్ధి పనులకు కానీ మరి సంక్షేమానికి కానీ ఉపయోగించని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పేర్నేని నాని గారు అంటున్నారు, ప్రధానమంత్రి గారు మీరు చూడటం సులువేనండి, మాటలు ఇవ్వడానికి ఏముంది, ఈజీగానే ఉంటది, కానీ ఆచరించి చూపించమని చెప్పి అడిగారు. మరి ఆచరించాడు అంటారా ఆయన? ఆచరించకపోతే వాళ్ళ వేకేసి తగ్గించుకున్నారు కదా, ఖర్చులు తగ్గించుకుని కనపడుతుంది కదా, చూపించారు కదా, అది మన కంటికి కనపడుతుంది కదా. వాళ్ళ అప్పుడు వీళ్ళేదో వల్లిబొల్లి కథలు చెప్పినా కానీ ఈ పెరినాని ఏం చేసింది మొత్తం దేశానికి వాళ్ళ కొట్టి మనం దూసుకున్నారు కదా, వాళ్ళ కొడుకు కూడా మన జైల్లో పడ్డాడు కదా. అలాంటి వాళ్ళు జీవితం మనం ఎట్లా నమ్ముతుంది? సామాన్య ప్రజలకు అర్థమైపోతుంది, సామాన్యమైన వ్యక్తులకి ఇలాంటి విషయాలు ఏందని తెలుస్తుంది. అలాంటి వాళ్ళ జీవితం ఏముంది? వాళ్ళు జైలు పోయి ఇచ్చినలే కదా.